నమస్తే సో మీరు కాంగ్రెస్ పార్టీలో కొన్ని సంవత్సరాలుగా ఉంటూ వస్తున్నారు. మీరు కాంగ్రెస్ పార్టీ పైన ఒక అవగాహన ఉంది, అభివృద్ధి పైన కూడా ఒక మంచి అవగాహన ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని ప్రకటించారు కదా. సో నవీన్ యాదవ్ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ప్రజల్లో ఆయనకి ఎంత ఆదరణ కనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అమ్మా. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎప్పటి నుంచో ఉందమ్మా. కాంగ్రెస్ పార్టీ అప్పుడు 20 సంవత్సరాల కింద పి జనార్దన్ రెడ్డి ఇది కంచుకోట, అసలు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ. దీన్ని 3-4 చేసిర్రు. జూబ్లీహిల్స్కి వచ్చింది. అయితే ఈ మాగంటి గారు కొన్ని రోజులు 3 సంవత్సరాలు అంటే 3 సార్లు గెలిచిర్రు. కాకుంటే పెద్దగా అభివృద్ధి ఏం ఈసారి ఏం లేదు. మళ్ళీ ఆయన పోయినాక ఆయన భార్యకి ఇచ్చారు, సునీతమ్మ గారు. ఆమె దానిలో ఏమంటారు నాయకత్వ లక్షణాలు లేవమ్మా. సానుభూతి వేరు, నాయకత్వం వేరు. ఒక కాన్స్టిట్యున్సీని సానుభూతితోని వేరే వాళ్ళకు అప్పగించడం అంటే అది ఎంతవరకు న్యాయమో ఇక వీళ్ళకే తెలియాలి. ఇంకోటి రెండోది ఏంటంటే ఈ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్నే ఎందుకు చాయిస్ చేసిండంటే హీఈస్ ద డైనమిక్ పర్సన్, ఈజ్ ఎడ్యుకేటెడ్, బీఆర్ ఆయన చదివింది. రెండోది ఏంటంటే 2 సార్లు కన్సల్టెంట్ చేసిండు, ఆ అనుభవం ఉంది. నెక్స్ట్ సారి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఆయన. మూడోది ఏంటంటే ఇక్కడ మెయిన్ మైనార్టీ ఓట్స్ 1,30,000 మైనార్టీ ఓట్స్ ఉన్నాయి. టోటల్లీ 3,90,000 ఓట్లు మొత్తం టోటల్లీ. దానిలో 1,30,000 ఓట్లు ఓన్లీ మైనార్టీస్వే ఉన్నాయి. మైనార్టీస్ అసదుద్దీన్ ఓవైసీ గారు మాకు సపోర్ట్ ఇచ్చారు. ఆయన సపోర్ట్ చేయడంతో ముస్లిం మైనార్టీ ఓట్స్ మొత్తం మా ఓటు బ్యాంకులకు పడతాయి. సో ఇక జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా నవీన్ యాదవ్ జెండా జూబ్లీహిల్స్ అడ్డా నవీన్ అన్న అడ్డా అంటారు చూడు. జూబ్లీహిల్స్ గడ్డ నవీన్ అన్న అడ్డా అంతకంటే జై హింద్.